నమస్కారం ఫ్రెండ్స్. ప్రభుత్వాలు కొన్ని డెవలప్మెంట్ స్కీమ్స్ ప్రజల కోసం పెడితే ప్రజలు ఆ స్కీమ్స్ని తమ లాంగ్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేయడానికి యూజ్ చేయకుండా తమ తాత్కాలిక లాభాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. భారతదేశంలో ప్రజాభివృద్ధి కోసం భారత సర్కార్ ఎన్నో స్కీమ్స్ మొదలుపెట్టింది, నడిపిస్తుంది. కానీ ఈ స్కీమ్స్ యొక్క లాభాలు స్పష్టంగా కళ్ళకు ఎందుకు కనిపిస్తలేవు? దీనికి కారణాలేమి? వేల లక్షల కోట్లు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమము, మైనారిటీ అభివృద్ధి, గిరిజన తెగల అభివృద్ధి, అణగారిన వర్గాల అభివృద్ధి పేరుతో ఎన్ని స్కీమ్స్ వచ్చినా భారతదేశంలో వీటి ప్రభావము అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ ఎన్ని చోట్ల యూజ్ చేసుకున్నారో అన్ని చోట్ల ఈ అభివృద్ధి కనిపిస్తలేదు. దీనికి కారణమేమి? ఇప్పుడు నేను చెప్తున్నది ఒక బోర్ కొట్టే సబ్జెక్ట్ కాదు. ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎస్పెషలీ మహిళలకు. ఎందుకంటే మన భారతదేశంలో మహిళా బయాస్డ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అంటే ఆ స్కీమ్స్ అన్ని మహిళల వైపు బెండ్ అయి ఉంటాయి, వాళ్లను ప్రోత్సహించేలా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఈ స్కీమ్స్ యూజ్ చేసుకొని, అంటే ఫుల్గా యూజ్ చేసుకుంటున్న స్కీమ్స్, దాని రిజల్ట్స్ బయట సమాజంలో ఎందుకు కనిపిస్తలేవు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నిన్నగాక మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవగాహన ఉండి ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు, లేదా అవగాహన లేకుండా తెలంగాణ వాళ్ళ మెంటాలిటీ తెలుసుకోకుండా ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారో తెలియదు. కానీ ఈ స్కీమ్ దుర్వినియోగం అవుతుంది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక మిగిలింది వాళ్ళ ఇష్టం. సర్కారు ఒక స్కీమ్ స్టార్ట్ చేసే ముందు ఈ స్కీమ్ని ఉపయోగించుకునే వాళ్ళెవరు, వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఏమి, దీనివల్ల మహిళా అభివృద్ధి పక్కాగా జరుగుతుందా? ఈ మూడు అంశాలు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, నేను ప్రతి మహిళను కోటీశ్వరులుగా చూడాలనుకుంటున్నా, కరోడ్పతి కావాలి, ప్రతి మహిళ తన కాళ్ళపై తాను నిలబడాలని మా ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొని వస్తుంది. అదేమంటే మహిళా సూపర్ మార్కెట్లు, అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ మహిళా సూపర్ మార్కెట్లు. రేవంత్ రెడ్డి గారికి అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి, ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తప్పకుండా తెలుసుకోవాలి. ఇదే స్కీమ్ గుజరాత్లో ఉంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేది. కానీ తెలంగాణలో ఈ స్కీమ్ పెడితే ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే జనాల్లో ఉండే ఆకాంక్ష,
వాళ్ళలో ఉండే ఆ కసి, ఒక ఎంటర్ప్రినర్ స్పిరిట్, ఇవన్నీ లేని ఒక రాష్ట్రంలో మీరు ఎంత మంచి స్కీమ్ తెచ్చినా అది ఫెయిల్ కాక తప్పదు. అది మీకు తెలుసు, చాలామందికి తెలుసు. అయినా ఈ స్కీమ్ ఎందుకు అంటే ప్రభుత్వం తరఫున ఈ మహిళలను ఆకట్టుకోవాలి అనే ఒక కాంక్ష తప్ప వీళ్లపై భరోసా ఏమాత్రం కాదు. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన ఈ స్కీమ్ ప్రకారం మహిళలు సూపర్ మార్కెట్స్ తీయాలి, తీసి గ్రామాన నలుమూలల్లో కూడా ఈ కిరాణా షాప్ సేవలు అందించాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ స్కీమ్ ఫెయిల్ అవుతుందని మనం ముందే ఎట్లా చెప్పవచ్చు అని మనం తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మహిళలు అంటే పార్షియల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఈ మహిళా సూపర్ మార్కెట్లు తీసి గ్రామంలో, టౌన్స్లో, నలుమూలల ప్రాంతాల్లో మీరు తీయండి. దీంతో మంచి లాభాలు వస్తాయి. ఈ లాభాలు మీరందరూ పంచుకోండి. మహిళలంతా కలిసి గ్రూప్ ఉంటాయి కదా, అది పంచుకోండి. అదే కాకుండా మీరు కార్పొరేట్ లెవెల్లో ఎదగాలి. మీ స్వయం సహాయక బృందాల కంపెనీస్ తీయాలి, దాని షేర్స్ ఫ్లోట్ చేయాలి. షేర్స్ అమ్ముకోవడం ద్వారా మీరు కోటీశ్వర్లు కావచ్చు అని ఎంతో చక్కగా చెప్పారు. దీంట్లో 5% అయిపోయినా మనం ఆశ్చర్యపోవాలి. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన, రేవంత్ రెడ్డి చెప్పిన వాటిలో 5% వీళ్ళు న్యాయంగా చేపడితే అది చాలు. మన దగ్గర ఫెయిల్ అవుతుంది అని నేను ఎందుకు నెగటివ్గా ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలంగాణ సంస్కృతిపై పూర్తి అవగాహన, కాన్ఫిడెన్స్ ఉంది. మనం చూడండి, ఇన్నేళ్లుగా ఒక స్కీము బాగా పనిచేస్తుంది మన రాష్ట్రంలో అయితే అద్భుతం. ఏమది అంటే పావులా వడ్డీ స్కీమ్. ఈ పావులా వడ్డీ ఈ మహిళా గ్రూపులకు రుణాలు, పావులా వడ్డీ, ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎందుకైంది అంటే ఈ పావులా వడ్డీ స్కీమ్లో మహిళలు పావులా వడ్డీకి తీసుకొని దాన్ని 3%, 2%, 5% బయట ఆ డబ్బును తిప్పుతూ ఈ పావులా వడ్డీ చెల్లిస్తూ ఎంచక్కా ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పావులా వడ్డీ స్కీమ్ని యూజ్ చేసుకొని గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ ఒకరిద్దరు కొని ఆ 2-3 2-3 మహిళలు మిగతా మహిళల దగ్గర కూడా గొర్రెలు, మేకలు చిన్నవి చూపించి, అంటే ఇద్దరు కొని 10 మంది కొన్నట్టు చూపించి అందరూ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని చక్కగా మోసం చేస్తూ అభివృద్ధిలోకి వస్తున్నారు. అంటే వీళ్లకు మంచి చేయడానికి పావులా వడ్డీ ఇచ్చి మీ అవసరాలకు, మీ అభివృద్ధి కోసం ఈ పావులా వడ్డీ స్కీమ్ యూజ్ చేసుకోవాలంటే వీళ్ళంతా సాహుకారులుగా మారిపోయారు. అంటే మామూలు మహిళ, కూలీ చేసుకునే మహిళను ఒక సాహుకారులాగా మార్చారు. అందుకోసము ఈ పావులా వడ్డీ స్కీమ్ వల్ల కూడా చాలామంది మహిళలు పనికి పోవడం మానేసి ఇంట్లో సీరియళ్ళు చూసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను వడ్డీలో తిప్పుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందుకోసం రూరల్ ఏరియాస్లో పొలాలకు, పంటలకు కూలీలు దొరకటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మహిళలు సాహుకారులుగా మారిపోయారు. ప్రభుత్వం చేసింది ఏమంటే కూలీ నాలి చేసుకునే మహిళలను సాహుకారులను చేసింది. అంటే తగినంత సోమరితనం నింపింది. అంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళలకు మీరు సూపర్ మార్కెట్ తీయండి,
దాంట్లో లాభాలు బాగుంటాయి. ఆ లాభాలు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మీరు ఒక పెద్ద కంపెనీ తీసి షేర్ ఫ్లోట్ చేసి మీరు కోటీశ్వర్లు కావచ్చు అనేది చాలా, అంటే ఏదో మన యాత్రగుట్ట ఎక్కే వాళ్లకు ఎవరెస్ట్ ఎక్కండి అని సజెషన్ ఇచ్చేలాగా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మహిళలు పావలా వడ్డీని ఎక్కువ వడ్డీకి తిప్పడానికి అలవాటు పడ్డారు. అంటే వీళ్ళలో ఏ ఎంటర్ప్రినర్ స్పిరిట్ లేదు, అంటే బిజినెస్ చేసే కాంక్ష ఏమాత్రం లేదు. ఆ రెండు కోళ్ళు 2 మేకలు కూడా చూపించడానికి కొన్నారు. ఈ కోళ్ళు మేకలు కూడా కాపర్లకు ఇచ్చేసి పర్సంటేజ్ తీసుకునే పనిలో ఉన్నారు. అంటే ఈ స్కీమ్ సక్సెస్ ఎందుకు అయింది అంటే పావులా వడ్డీ కాస్త 3-5% అధిక వడ్డీకి తిప్పుకునే వెసులుబాటు ప్రభుత్వమే కలిగించింది. అంటే మహిళలు సాగుకారులుగా మారారు. అలాంటి మహిళలకు మీరు ఒక సూపర్ మార్కెట్ నడిపియండి, దాంట్లో లాభాలు వస్తాయని చెప్తుంది. మీరు కళ్ళు పెట్టి తీసి చూడండి, నడిబొడ్డున డిమార్ట్, పెద్ద పెద్ద నేషనల్ మార్ట్, మోరు, రిలయన్స్ లాంటి హైపర్ మార్కెట్స్, సూపర్ మార్కెట్సే లాభసాటిగా నడవటం లేదు. అంటే 1000 కోట్ల క్యాష్ రిజర్వ్స్ ఉండి బల్క్ బయింగ్ దేశం నలుమూల నుంచి చేసుకొని అమ్ముకుందామంటేనే వాళ్లకు లాభాలు వస్తలేవు. అంటే ప్రాఫిట్స్ ఆర్ లెస్ దెన్ 10-15% ఇన్ దట్ సెటప్. అయితే ఒక సాధారణ మహిళా గ్రూపు ఆల్ ఓవర్ ఇండియా అంటే ప్రొక్యూర్ చేయగలదా, లేదా ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, ఈ తక్కువ ప్రొక్యూర్మెంట్ చేసే స్కిల్ వాళ్ళ దాంట్లో ఉందా, ఆ నైపుణ్యం ఉందా, లేదా వాళ్ళు దేశాలు తిరిగి తక్కువ ఉన్న గూడ్స్ని తీసుకొచ్చే సామర్థ్యం ఉందా అంటే దీంట్లో ఏది కూడా లేదు. మన మహిళలు చేయరు కూడా, చేసిన లాభసాటిగా ఉండదు. ఎందుకంటే వీళ్ళు చేసే 1,00,000, 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షల వ్యాపారానికి ఏదో ఢిల్లీ నుంచి, చండీగఢ్ నుంచి, తమిళనాడు నుంచి, నలుమూల కలకత్తా నుంచి తెప్పించుకొని ఇక్కడ అమ్మే సాహసం వాళ్ళు చేయరు. చేసిన అది అంటే గిట్టుబాటు కాదు, ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లకు గిట్టుబాటు కాదు. అంటే నేను చెప్పింది ఏమంటే మన మహిళలకు పుణ్యానికే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కావాలి. అది కాకుండా బుక్ కీపింగ్ ఎట్లున్నా మీరు సర్దుకుపోతున్నారు కనుక ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నడుస్తూనే ఉన్నాయి ఏళ్ల నుంచి. వాళ్ళలో ఏ పెద్ద అభివృద్ధి చూడలేం. అభివృద్ధి చూస్తామంటే ఇక వడ్డీకి తిప్పిన పైసల నుంచి వీళ్ళు బాగా డెవలప్ అయినట్టు కొన్ని చోట్ల మనకు తెలుస్తున్నాయి. ఎందుకంటే లక్షల కొద్ది గ్రూపులకు లక్షలు మీరు పావులా వడ్డీ ఇస్తున్నారు కనుక వాళ్ళు బాగా డెవలప్ అయిన ఛాన్సెస్ కొన్ని ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సూపర్ మార్కెట్ స్కీమ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది, మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సూపర్ మార్కెట్లో బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ అనే 2 కేటగిరీలు ఉంటాయి. ఈ బ్రాండెడ్లో చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది, వాళ్ళు అమ్మినా లాభం లేదు. ఈ నాన్ బ్రాండెడ్ కేటగిరీలో ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మహిళలు దూరం పోయి జిల్లాలు పోయి ఆ సరుకులు తెచ్చుకొని అమ్ముకునే ప్రసక్తే ఉండదు. ఈ లోకల్ మార్కెట్కి పోయి ఎవరిదన్నా పచారీ కొట్టు దగ్గరనో, ఎవరి దగ్గరనో, హోల్సేలర్ దగ్గరనో కొద్దిగా తీసుకొని వచ్చి పేరుకు అమ్ముకొని మీకోసం ఆ స్కీమ్ నడిపించాలి తప్ప వీళ్లకు ప్రాక్టికల్గా ఆ స్కీమ్పై లాభాలు ఉండవు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ప్రభుత్వానికి ఒకటి, వీళ్ళు ఈ ఫ్రీ స్కీమ్స్కి, పావులా వడ్డీకి అలవాటు పడ్డోళ్ళు ఆ సూపర్ మార్కెట్స్ పెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొని ఆ 50 పైసలకు ₹1.5 మార్జిన్స్కి వీళ్ళు పనిచేయరు. ఎందుకంటే రోజుకు 400-500 కూలీ ఇస్తా అంటేనే పోని వాళ్ళు 50 పైసలు రూపాయి మార్జిన్స్కి ఒక సూపర్ మార్కెట్ నడిపిస్తారా? ఇది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే మీరు పావులా వడ్డీ ఇవ్వండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు అభివృద్ధిలోకి రావడానికి సూపర్ మార్కెట్స్తో పోటీ పడే మీరు సూపర్ మార్కెట్లు తీయండి అంటే వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సీరియస్నెస్ లేదు, రిసోర్సెస్ లేదు, జ్ఞానం ఉన్నా ఉపయోగించరు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి నేను చెప్పదలుచుకున్న ఒకటే, ప్రభుత్వాలు ప్రజలను ఒక విధంగా ట్రైన్ చేసేసారు. ఇప్పుడు నరేగా స్కీము
సమ్మర్ రాగానే ఒక నెల సంతకాలు ముందే పెట్టేసి లేదా డబ్బులు ముందే ఇచ్చేసి నెల సంతకాల తర్వాత తీసుకొని అక్కడక్కడ ఏం అభివృద్ధి జరిగింది అని తెలియకుండా ఒక ట్రాలీలో ఒక అర్త్ మూవింగ్ మిషనరీ పెట్టేసి ఆ కాలువలు అవన్నీ తవ్వేసి ఒక రోజులో పని చేసేసి నెల రోజులు పని జరిగిందని నెరగా స్కీమ్లో అంటే వేల లక్షల జనాలు దీన్ని మిస్యూజ్ చేసుకున్నారు. అంటే ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది, దాన్ని ఏమైనా చేయొచ్చు, దాన్ని ఎండ్యూస్ తెలియనంత వరకు మనం ఎలాంటి నైతిక విలువలు ఉన్న వ్యక్తులు అని మనం గెస్ చేయలేం. కాబట్టి మీరు ఎన్ని వేల కోట్లు ఇక్కడ ఇచ్చినా అవి దుర్వినియోగం తప్ప వీళ్ళ అభివృద్ధి కోసం ఈ సూపర్ మార్కెట్లు తీయరు, తీసిన పేరుక తీస్తారు, తర్వాత సరుకులన్నీ పక్కదారిన పట్టించి అసలు ఈ స్కీమ్ ఉందా లేదా అనే స్థితికి తీసుకొస్తారు. కనుక ప్రభుత్వం ఆచితూచి స్కీమ్ని ప్రవేశపెట్టాలి. మన తెలంగాణలో ఈ స్కీమ్ నడవనే నడవదు. కావలిస్తే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో నడవచ్చు, కానీ తెలంగాణలో మాత్రం ఇంత కష్టపడి 50 పైసల రూపాయకి ఈ మహిళలు పనిచేయరు. అంటే ఈ స్కీమ్ వల్ల ఇంకా అగ్రికల్చర్ సెక్టర్ వైపు వెళ్ళే వారికి ఆపినట్టు అవుతుంది, అంటే అగ్రికల్చర్ సెక్టర్ని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆచితూచి స్కీమ్ని ప్రవేశపెట్టాలి అని కోరుకుంటూ నమస్కారం.